స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ పార్టీ రైతు ర్యాలీ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు పంట పండిస్తేనే సమాజం సంపద సృష్టి జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర రైతాంగ యూరియా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులకు రాజకీయ ముద్ర వేసి యూరియాను అందకుండా చేస్తున్నారు. రైతు అనేవాడు సమాజానికి వెన్నుముక్క. రైతే లేకపోతే ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే రైతు పంట పండిస్తేనే వ్యాపారాలు ఉంటాయి, వ్యాపార వర్గాలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అందరూ కూడా రైతు మీద ఆధారపడినారు. మనదంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. సో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు యూరియా అందక ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఈరోజు పల్నాడు జిల్లాలో 36,000 టన్నులు ఇచ్చాం యూరియా అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎవరికి ఇచ్చారు, ఎక్కడికి వెళుతుంది ఈ యూరియా అనేది ఒక్కరి దగ్గర కూడా లెక్కలేదు. యూరియా బ్లాక్లో తరలి వెళుతూ ఉంది, బోర్డర్ దాటుతూ ఉంది, తెలంగాణకు వెళుతూ ఉంది. అధికారులు ఎస్పీ గారు, కలెక్టర్ గారు బోర్డర్లో తిరుగుతూ ఉన్నారు రోజు రాత్రి, అయినా సరే యూరియా వెళ్తూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, లెక్కలు ఎవరికి ఇచ్చామనేది ఇంతవరకు ఎక్కడా కూడా రిజిస్టర్లో ఎంటర్ కాలేదు. రెండోది, ఆధార్ కార్డు తీసుకువెళ్తే ఎకరానికి 1 బస్తా యూరియా ఇస్తున్నారు, లేదా 2 బస్తాలు ఇస్తున్నారు. యూరియా షార్టేజ్ ఉన్నప్పుడు, మీకు యూరియా అందుబాటులో లేనప్పుడు, అందుబాటులో మీరు సఫిషియెంట్గా ఉందని చెప్తా ఉన్నారు. ఉందని చెప్పినప్పుడు మీరు ఎందుకు సఫిషియెంట్గా రైతులకు ఇవ్వట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు యూరియా మాకు జిల్లాలో సఫిషియెంట్గా ఉంది, ఇన్ని వేల టన్నులు ఉన్నాయి, మీకు ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు అధికారులు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకురండి, రైతు ఒక ఎకరానికి 1 బస్తా ఇస్తాం, లేకపోతే 2 బస్తాలు ఇస్తామని రైతుకి ఎందుకు ఈరోజు మీరు నిర్బంధం విధిస్తున్నారు అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. అంతేకాదు, సొసైటీల ద్వారా ఈరోజు యూరియా 50 బస్తాలు, 100 బస్తాలు, 300 బస్తాలు ఇచ్చారు. ఇవి ఎవరికి వెళ్తున్నాయి? నిజంగా రైతుకు వెళ్తున్నాయా, లేకపోతే దళారులకు వెళ్ళి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనేది ఎవరికి కూడా ఒక లెక్క లేదు, పత్రం లేదు. ఈరోజు మేము చెప్పటం కాదు, ఈరోజు ఎల్లో మీడియా రాస్తూ ఉంది. ఇవాళ ఒక్కసారి ఈరోజు పేపర్లో చూస్తే, ఈరోజు పేపర్లో ఎల్లో మీడియా రాసింది పల్నాడు జిల్లాలో ఎక్కడికి వెళ్తుంది యూరియా అని చెప్పి.